నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను విజయ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు క్యూపీ ఎఫ్పి రమేష్ పసుపులేటి గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మేడం. సార్, చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేస్తుంటాం కదా, ఏ ఇండస్ట్రీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అంటారు అసలు? డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్. సో మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే మనకి రిస్క్ చాలా తక్కువ. అంటే ఎవరైనా 5 years 7 years ఉన్నవాళ్ళు మ్యూచువల్ ఫండ్లో ఇప్పటివరకు 0 తీసుకోలేదు. సో 7 years రోలింగ్ రిటర్న్ చూస్తే 0% రిస్క్. ప్లస్ ఏంటంటే ఓవరాల్గా రిటర్న్, సో ఫస్ట్ స్టార్టింగ్ అంటే 30 yearsగా రిటర్న్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 14-15% రిటర్న్ ఉన్నాయి. కొన్ని ఫండ్స్ 20 అబోవ్ కూడా ఇచ్చాయి, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అప్పటి నుంచి కూడా. లార్జ్ క్యాప్ ఫండ్స్ కూడా ఆల్మోస్ట్ 19-18 ఇచ్చాయి. స్టిల్ ఏంటంటే 12% కన్ఫర్మ్గా, ఐ మీన్ మ్యాక్సిమం 99% 12% రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది ఒక 10 years ఉంటే. ఓకే, ఒక 10 years ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్ పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది అప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అంటారు. అవును, ఇంట్రెస్ట్ అని కాకుండా మనం రిటర్న్స్ అనుకోవాలి. రిటర్న్స్ అనుకోవాలి మనం, ఎందుకంటే ఓవరాల్గా మనకి ఇచ్చిన రిటర్న్స్ 12% అబోవ్. ఓకే, స్టిల్ 12% అనేది చాలా మంచి రిటర్న్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎఫ్డీలు చూస్తే 7% ఇస్తాయి, 6-7%. పోస్ట్ ఆఫీస్ చూసినా కూడా 6-7%. పీపీఎఫ్ చూసుకుంటే 8% వస్తుంది. వీటన్నిటితో పోలిస్తే మనకి మ్యూచువల్ ఫండ్ బెటర్. ఇంకొకటి ఏంటంటే లిక్విడిటీ ఉంటుంది, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. తర్వాత ఏంటంటే గోల్ ఓరియంటెడ్ చాలా బెటర్. మ్యూచువల్ ఫండ్తో చాలామంది గోల్స్ అచీవ్ అవుతుంటారు. సో చాలామంది రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి కట్టి 1990 నుంచి. మన చాలామంది రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో రీసెంట్గా కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, 5000 ఎస్ఐపితో 4.7 crores రిటైర్ అయిపోయారు. 1990sలో 5000 ఎస్ఐపి స్టార్ట్ చేశారు, 4.7 crores రిటైర్ అయిపోయారు. సో ఇది ఒక గోల్ ఓరియంటెడ్, పర్పస్ ఓరియంటెడ్ చేస్తే మ్యూచువల్ ఫండ్ చాలా మంచిది. ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే మధ్యలో తీసేస్తారు, ఆపేస్తారు. 3 ఏళ్ళకి ఆపేస్తారు, 5 ఏళ్ళకి ఆపేస్తారు, 10 ఏళ్ళకి ఆపేస్తారు. కానీ మ్యూచువల్ ఫండ్ ఎలా ఉంటుందంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 17,000 ఎస్ఐపి కట్టుకోవాలి. ఇయర్లీనా మంత్లీనా? మంత్లీ. ఎస్ఐపి అంటేనే మంత్లీ, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మ్యూచువల్ ఫండ్లో నెల కట్టడాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపి అంటారు. మనం మంత్లీ 17,000 కట్టుకోవాలి. ఇలా ఎన్ని సంవత్సరాలు కట్టాలంటే 30 ఏళ్ళు కట్టాలి. మధ్యలో చాలా ఆటంకాలు వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అయినా కూడా దీనికి కదిలికూడదు. 17,000 నాది కాదనుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఇది థర్డ్ చైల్డ్ అనుకోవాలి. ఓకే, సో 2 పిల్లల్ని ఎట్లా చదివిస్తున్నారు, 2 పిల్లల పైన ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు, దీన్ని కూడా అలాగే ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోవాలి. ఇలాగ 30 ఏళ్ళు చేయాలి. 30 ఏళ్ళు చేస్తే 12% రేట్ ఆఫ్ రిటర్న్తో, ఓన్లీ 12% రేట్ ఆఫ్ రిటర్న్తో 6 crores అవుతుంది. 6 కోట్లు అయిపోతుంది. సో 6 కోట్ల మీద అప్పుడు 0.5%, 6 crores మీద 0.5% మంత్లీ, అంటే 3 లక్షల రూపాయలు విడ్రా చేసుకోవచ్చు. ఓకే, అంటే 0.5 మంత్లీ అంటే ఇయర్కి 6%. ఓకే. సో ఫండ్ ఏం చేస్తుంది, 12% రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తుంది, ఇవ్వచ్చు. ఎవ్రీ ఇయర్ 12% రేట్ ఆఫ్ రిటర్న్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఎంత విడ్రా చేస్తున్నాం, ఓన్లీ 6% విడ్రా చేస్తున్నాం. 6% అంటే ఎంత, నెలకు 3 లక్షలు. 6 కోట్ల మీద 3 లక్షలు విడ్రా చేస్తా. మనం ఇంకో 30 ఏళ్ళు తీసుకున్నాం. సపోజ్ ఒక పర్సన్ రిటైర్ అయ్యారు, తర్వాత 3 లక్షలు తీసుకుంటా 30 ఏళ్ళు గడిపేశారు. ఫస్ట్ 30 ఏళ్ళు ఆయన సంపాదించిన దాంట్లో కొంచెం మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. తర్వాత అక్కడ నుంచి 3 లక్షలు హ్యాపీగా రిటైర్ అయిపోయారు. 3 లక్షలు నెలకు వస్తుంది. 3 లక్షలు వస్తే హ్యాపీగా రిటైర్ అయిపోవచ్చు. రిటైర్ అయిన అమౌంట్ తోటి 3 లక్షలతోటి హ్యాపీగా గడిపారు, 30 ఏళ్ళు గడిపారు. తర్వాత ఇప్పుడు యాక్చువల్లీ వచ్చింది ఎంత, 12% రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ మనం తీసుకుంది ఎంత, పెన్షన్ 6%. మిగిలిన 6% ఫండ్ పెరుగుతుంటుంది కదా. ఆ 30 ఏళ్ళ తర్వాత చూస్తే ఫండ్ వాల్యూ 109 కోట్లు ఉంటుంది. ఓకే, 12% రేట్ ఆఫ్ రిటర్న్తో 109 కోట్లు ఉంటుంది. ఓకే, అంటే ఒక లైఫ్ అయిపోతుంది. 17,000 సిప్తో మనం 30 ఏళ్ళు కట్టుకుంటే, ఇంకో 30 ఏళ్ళు పెన్షన్ తీసుకుంటే, ఇండియాలో యావరేజ్ ఏజ్ 67 years నార్మల్గా. కానీ ఎవరైతే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు 85, వాళ్ళ యావరేజ్ చూస్తే 85. చాలామంది 60 ఏళ్ళ లోపలే అనుకోకుండా ప్రమాదాల ద్వారా కానివ్వండి ఎలా అయినా రిస్క్ జరుగుతుంది. కానీ ఎవరైతే 60 ఏళ్ళు దాటుతారో వాళ్ళు యావరేజ్ ఏజ్ చూసుకుంటే 80 అవుతుంది. సో ఎవరైనా పర్సన్ సపోజ్ 25లో స్టార్ట్ చేస్తే 17,000 ఎస్ఐపి, ఒక 55 వచ్చే టైంకి 6 కోట్ల ఫండ్ రెడీగా ఉంటుంది 17,000 ఎస్ఐపి చేసుకుంటే. తర్వాత అక్కడ నుంచి 30 ఏళ్ళు,
30 ఏళ్ళు ఆయన పెన్షన్ తీసుకోవచ్చు 3 లక్షలు హ్యాపీగా. 55 to 85 ఆయన లైఫ్ కూడా అయిపోతుంది 85కి. తర్వాత వాళ్ళ పిల్లలకి 109 కోట్లు ఉంటుంది రెడీగా. వాళ్ళ పిల్లలు కూడా రిటైర్ అయిపోవచ్చు. వాళ్ళ పిల్లలు కూడా ఏం పని చేయాల్సిన అవసరం లేదు. 109 కోట్లు ఫండ్ ఉంది. దాని మీద 0.5 తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ నెలకి ఎంత వస్తుంది? ఆల్మోస్ట్ 50 లక్షలు వస్తుంది. 109 కోట్ల మీద 0.5% విత్డ్రా చేసుకున్నా అక్కడ నుంచి కూడా 50 లక్షలు విత్డ్రా చేసుకోవచ్చు పిల్లలు. వాళ్ళ జీవితాంతం విత్డ్రా చేసుకోవచ్చు. ఇది కంటిన్యూగా మెయింటైన్ చేయడం కష్టం ఫస్ట్ 30 years వరకు. ఫస్ట్ ఇందులో చేయాల్సింది ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఈ 17,000 SIPని డిస్టర్బ్ చేయకూడదు. ఇలా ఇంతకుముందు చేశారు. ఓకే, ఉన్నారా సార్ అలా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 1990sలో ఇన్వెస్ట్ చేసి 30 ఏళ్ళు ఉన్నవాళ్ళు. రీసెంట్గా ఒక ఆర్టికల్ వచ్చింది, ఎక్కువ మంది లేరు అనుకోండి. అదే కంటిన్యూ చేయడం అంటే చాలా రిస్కే. అది రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ఒక 15 మందికి సన్మానం చేసింది. ఎందుకంటే వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు గ్రోత్ ఫండ్ అనే ఒక ఫండ్ ఉండింది. యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ 21% ఇచ్చింది అది. సో వాళ్ళు 1990లో స్టార్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ 30 years తర్వాత 2020లో వాళ్ళు అసలు ఫండ్లో ఎంతమంది ఉన్నారు, స్టార్ట్ చేసినప్పుడు ఒక 100 మెంబర్స్ స్టార్ట్ చేశారు ఫండ్. ఆ 100 మెంబర్స్లో ఎంతమంది ఉన్నారని చూస్తే 15 మంది ఉన్నారు. ఈ 15 మంది ఎవరని చూస్తే చాలామంది అందులో లేరు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో లేరు. చాలామంది యూఎస్కి వెళ్ళిపోయి ఉన్నారు. అది మరి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అట్లా పెట్టి వదిలేశారు. ₹1,00,000 50,000 10,000 ఎంతో పెట్టి వదిలేశారు. అవి కొన్ని కోట్లు అయింది. మంచి రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చింది. కానీ వాళ్ళు ఎందుకు తీయలేదంటే వాళ్ళు లేరు ఇక్కడ. కొంతమంది చనిపోయారు, కొంతమంది అబ్రాడ్ వెళ్ళిపోయారు, కొంతమంది మర్చిపోయారు. వాళ్ళే కోట్లు తీసుకున్నారు. సో అందుకని 30 ఏళ్ళు మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే రోజు కనబడుతుంటుంది కాబట్టి దాన్ని తీసేస్తాం అనుకుంటారు. చాలామంది ఎల్ఐసి పాలసీలు 30 ఏళ్ళు కట్టారు. పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ చూస్తే ఎల్ఐసి పాలసీలు 30 ఏళ్ళు కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, అప్పుడు మ్యూచువల్ ఫండ్ కూడా కట్టచ్చు 30 ఏళ్ళు. అంటే దాని మీద అవగాహన లేదు సార్ మ్యాక్సిమం ఎవరికి. అంటే చదువుకున్న పర్సన్స్కి ఉంది కానీ ఇప్పుడున్నంత పబ్లిసిటీ అప్పుడు లేదు కదా. అట్లా అవగాహన ఒకటండి. ఇంకోటి ఏంటంటే ఎల్ఐసి అయితే మధ్యలో తీస్తే లాస్ అయిపోతారు. సరెండర్ ఛార్జెస్ పడతాయి, లాస్ అయిపోతారు. అదే మ్యూచువల్ ఫండ్ అనుకోండి లాస్ కారు. ఓకే, ఇప్పుడు ఇది 30 years మనం టైం పీరియడ్ పెట్టుకోవాలా సార్? మధ్యలో ఎప్పుడైనా దాన్ని అంటే 10 yearsకి అలా తీసుకోవచ్చా? ఎవరైనా ధనవంతులు కావాలనుకుంటే, వాళ్ళన్నా ధనవంతులు కావాలనుకున్నా, నెక్స్ట్ తరం ధనవంతులు కావాలన్నా కానీ ఇది ఒక దీక్షలాగా చేయాలి. 30 ఏళ్ళు అనేది ఒక దీక్షలాగా చేయాలి. మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. మొబైల్ యాప్ ఉంటుంది, కరోనా లాంటివి ఇంకా 2-3 వస్తాయి. మార్కెట్ పడిపోతుంది, చూస్తేనే 30% పడిపోతుంది. అప్పుడు ఇంకా వీలుంటే ఇన్వెస్ట్ చేయాలి, ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే ఇన్వెస్ట్ చేయాలి. భయపడి తీసేయకూడదు. రోజుకు మళ్ళీ ట్రంప్ వెళ్ళిపోతే ఇంకో వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏదో ఒకటి గొడవ అంటారు. లేకపోతే ఇజ్రాయెల్ ఇంకో వాళ్ళతో వార్ చేస్తుంది. ఇలాంటి చాలా గొడవలు వస్తాయి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మ్యూచువల్ ఫండ్స్. డెఫినెట్గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.